V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు ఉద్యోగస్తులు. ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగులే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం గొప్పగా భావిస్తున్నారు. అవును సార్. తొమ్మిది 3/2025 తారీఖున ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ సెక్రటరీగా పేటెడ్ ప్రేమ అన్న నేను కలిసి కొలాబరేషన్తో 7 Hills హాస్పిటల్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఈ రోజున ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఫ్రీ హెల్త్ క్యాంప్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. దీనికి ప్రొఫెసర్ బళ్ళప్పారావు గారు రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అలానే జానన్న ప్రొఫెసర్ జానన్నతో పాటు ఇక్కడ ఉన్న కామేశ్వర గారు మిగిలిన వ్యక్తులందరితో కలిసి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్లో దీన్ని ఏర్పాటు చేయాలనే కాన్సెప్ట్తో మాట్లాడిన ప్రస్తుతం 7 Hills హాస్పిటల్ డాక్టర్ గారు, తర్వాత శివబాలాజీ గారు దీనంతా కోఆర్డినేట్ చేశారు. వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్తో చేశాం. కాబట్టి ఇక్కడ అందరికి కూడా మెసేజ్లు పెట్టాం. ఈ రోజున ఫ్రీ హెల్త్ చెకప్కి విచ్చేసినటువంటి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున అందరికి కూడా ఫ్యాకల్టీ మొత్తాన్ని కూడా రమ్మని చెప్పాము, వస్తున్నారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఫ్రీ చెకప్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో అధికారులు, పర్టికులర్గా వీసీ గారు ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ గారు, రెక్టార్ గారు వచ్చి దీన్ని రిజిస్ట్రార్ గారు వచ్చి దీన్ని ఆరంభించడం జరిగింది. అలానే రెక్టార్ గారు అయినటువంటి ప్రొఫెసర్ కిషోర్ బాబు గారు, అలానే రిజిస్ట్రార్ గారు అయినటువంటి ధనుంజయరావు గారు, వీళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ 300 మంది క్యాంపులో పాల్గొంటారని కూడా చెప్పడం జరిగింది సార్. 300 మంది వస్తారు. అంతా 1:30 వరకు ఈ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా మేము ఫ్రీగా టెస్టులు చేసి అన్నీ కూడా ఆర్టిజం అలానే జనరల్ ఫిజిషియన్స్ వచ్చారు. అన్ని రకాలైనటువంటి ఫిజిషియన్ 7 డాక్టర్ని పిలవడం జరిగింది. 7 డాక్టర్ గారు వచ్చారు. యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ మరియు ఏయూ ఫ్యాకల్టీ క్లబ్ మా యూనివర్సిటీ యాజమాన్యం వారి సహాయ సహకారంతో ఈ రోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే యూనివర్సిటీలో దాదాపు 800-900 మంది రిటైర్డ్ టీచర్లు ఉన్నారు. అలాగే నాన్ టీచర్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే రెగ్యులర్ టీచర్లు కొంతమంది ఆల్మోస్ట్ 15 దాకా ఉన్నారు. వీళ్ళందరూ బయటికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే మరి వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాలని మేము నిర్ణయించాం. దీనికి సహాయ సహకారాలు అందిస్తూ 7 Hills హాస్పిటల్ వారు ముందు రావటం వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు లేకపోయినట్టయితే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ సాధ్యం కాదు. మరి ఇక్కడికి వచ్చినటువంటి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి, మిగతా పెద్దలకి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెడికల్ క్యాంపుని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మరి ఏర్పాటు చేసేటువంటి మా ప్రెసిడెంట్ గారికి, ప్రేమణి గారికి, మరి యూనివర్సిటీ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు రిటైర్డ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన పురాతన కాలం నుంచి, పురాతన కాలం అంటే ఇన్ ది సెన్స్ 1980s నుంచి ఫేమస్ అయిన 7 Hills హాస్పిటల్ వారి
సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్కి మన రిటైర్డ్ టీచర్స్ అందరూ మరియు చేసి వాళ్ళ యొక్క ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటాము. ఏదో ఒక ప్రాబ్లం మనకు లోపల ఉండుంటుంది. అది బయటికి రావాలి అంటే ఇలాంటి హెల్త్ క్యాంప్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి. మాస్టర్ హెల్త్ చెకప్ చేయించినప్పుడు ఒక ప్రాబ్లం బయటపడింది. దానికోసం నేను సుమారుగా 10 లక్షలు ఖర్చు పెట్టేసి నేను రెక్టిఫై చేసుకోగలిగాను. రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. నాకు కూడా వాట్సాప్లో చూశాను ఇలా ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ అనేసి పెట్టున్నాను. ఎందుకంటే మనకు తెలుసు మనందరూ ఆరోగ్యంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ పీరియాడికల్గా షుగరు, బీపీ లెవెల్స్, క్రియేటినిన్ లెవెల్స్ అంటే లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ చూసుకోవటం మంచిది. 7 హిల్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అసోసియేషన్ వారికి ధన్యవాదాలు.